పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని 500 కోట్ల నిధిని ఏర్పాటు చేసి మార్కఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. గురువారం పొదిలి పొగాకు వేలం కేంద్రంను మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్ఆర్ రాంబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ నేను ఎక్స్ఎమ్మెల్యే ఎన్ఆర్ రాంబాబు గారు ఈ వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడి రైతులతో కలిసి ఈ వేలం కేంద్రంలో పాల్గొన్నాము. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఈ ప్రకాశం జిల్లాలో పొగాకు పంట చాలా మంది ఎక్కువ పండిస్తే ఈ పంట వచ్చిన గిట్టుబాటు ధర కూడా లేకుండా ఈరోజు ఆక్షన్కి వచ్చిన ప్లాట్ఫామ్లో 60% బెయిల్లో నో బిడ్ వచ్చింది. రైతులు పండించి అంతలా కాయ కష్టం చేసుకుని తీసుకొచ్చిన బెయిల్ కూడా ఈ ప్రభుత్వం కావాలని చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి రైతులు పడే కష్టాలను చూసి కూడా రైతులు రోడ్ల మీద వస్తున్నారు, పొగాకులు కాలుస్తున్నారు, బేళ్లు కాలుస్తున్నారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టట్లేదు. ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి మొత్తం ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు మీరు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు? ఈ పర్చేజ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి బిజినెస్ కోసం వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఒక రాష్ట్ర రాజకీయం చేసేవాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు బిజినెస్ చేయరు కదా. రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. కష్టాల్లో ఉన్నప్పుడు రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నిజంగా పోయిన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి రైతులకు న్యాయం చేయాలని వచ్చినప్పుడు రైతుల మీద కేసులు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిజంగా రైతుల మీద మీ సంక్షేమం కోరుకునేవాళ్ళు, రైతులకు న్యాయం చేయాలని కోరుకునేవాళ్ళు, రైతుల కోసం కష్టపడేవాళ్ళు. అన్ని రకాల పంటలు ఇబ్బందులు పడుతున్నాయి, ఏ పంట గిట్టుబాటు ధర లేదు. కానీ ఈ పొగాకు వేసిన రైతులందరూ కూడా ఒక బ్యాగ్నీకి ఈరోజు చూస్తుంటే వేలం కేంద్రంలో ఒక మంచి పొగాకు అయితే 22,000 ఉంది. అసలు చాలా మంది నో బిడ్ పోతుంది. అదే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఒక కింటా 35,000 నుంచి 36,000 రూపాయలు పోతే ఈ ప్రభుత్వంలో మొత్తం 22,000 కూడా పోయే పరిస్థితి. ఇలాగే ఆక్షన్ కేంద్రం ఉంటే రైతులు ఎంతో నష్టపడతారు. ఒక బ్యాగ్నీకి సుమారుగా 4-5 లక్షలు లాస్ పోయే పరిస్థితి ఉంది. రైతులు 4-5 లక్షలు, ఒక రైతు 4-5 లక్షలు లాస్ పోతున్నాయంటే రైతుల కుటుంబాల పరిస్థితి ఏంది? రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా నేరుగా గవర్నమెంట్ తరఫున మార్క్ఫెడ్ తరఫున సుమారుగా 500 కోట్ల రూపాయలు వెచ్చించి మార్క్ఫెడ్ తరఫున గవర్నమెంటే పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కాబట్టి మీరు దయచేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇమ్మీడియట్ గా 500 కోట్లు రిలీజ్ చేసి మార్క్ఫెడ్ తరఫున ప్రతి వేలం కేంద్రంలో మీరు వచ్చి పర్చేజ్ చేయాలి, రైతులకు అండగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.